హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైపోయింది కదా వీడియోస్ చేయక. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే చాలా థ్యాంక్స్ అండి. మీరు ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఇవాల్టి వీడియోలోకి వచ్చేస్తే నా ప్రెగ్నెన్సీ మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుంటున్నానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాదండి, ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. నాకు ఆల్రెడీ 3 ఏళ్ల బాబు ఉన్నాడు. ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట. అండ్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీ నేను షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, మేము ముంబైలో ఉంటాము. ఇక్కడ ట్రీట్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు ప్రతి ఒక్కటి పర్టికులర్గా ఉంటారనమాట. ఫుడ్డు ఇవి తినాలి ఇవే తినకూడదని పెద్ద లిస్ట్ ఇస్తారు. ఈ టైంలో ఇవి చేయాలి, ఎక్సర్సైజ్, వాకింగ్. అండ్ డాక్టర్స్ కూడా చాలా మంచి ఫ్రెండ్లీగా ఉంటారనమాట. మనం వాళ్ళతో చాట్ కూడా చేయొచ్చు మనకి ఎప్పుడైనా అన్ఈజీగా అనిపించినా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా. సో అట్లాంటివి ఇంకా మనకి మన సైడ్ అంత ఫెసిలిటీస్ ఉండవు కదా. అవన్నీ మీతో షేర్ చేసుకుందాం, ఇక్కడ ఎలా ట్రీట్ చేస్తారు అనే దానికోసం మాత్రమే నేను ఈ వీడియోస్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎవరికైనా ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా నా ప్రెగ్నెన్సీలో ఇది సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ సెమిస్టర్లో మాత్రము నాకు ఏ మాత్రము వీడియోస్ చేయాలనే ఆలోచనే లేదనమాట. ఫుల్ రెస్ట్ మోడ్లో ఉన్నాను. అండ్ గృహప్రవేశం అవి ఇవి పనుల్లో ఫుల్ బిజీ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే కొంచెం హెల్త్ సెట్ అయింది, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఓన్లీ వామిటింగ్స్, నాజియా అవన్నీ ఉండేవి. సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం వామిటింగ్స్ అట్లాంటివి లేవు, కానీ విపరీతమైన మూడ్ స్వింగ్స్ అనమాట. ఒకసారి ఏమో హ్యాపీగా ఉంటాను, ఒకసారి ఏమో చాలా బాధ అనిపిస్తుంది, ఒకసారి ఊరికే ఏడ్చాలనిపిస్తుంది అనమాట. అట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా డాక్టర్ చెప్పారనమాట, నువ్వు రోజుకి ఒక 30 మినిట్స్ అయినా వాకింగ్ చేయాలి అని చెప్పేసి. వాళ్ళైతేనే మార్నింగ్ అయితేనే కొంచెం ప్రశాంతంగా మా ఆయన మా వాడు పడుకొని ఉంటాడు, నా కోసం అంటూ కొంచెం టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి 5కి లేచి వాకింగ్కి వచ్చేసాను అనమాట. అలా కొంచెంసేపు వాకింగ్ చేసి నేనైతే ఇప్పటికి చిన్న చిన్న ఎక్సర్సైజులు చూపించింది డాక్టరు, అవే చేస్తున్నాను. ఇంకా గర్భరక్ష స్తోత్రము అవన్నీ ఆమె డాక్టరే సజెస్ట్ చేసిందనమాట. అమ్మకి గర్భ సంస్కారాన్ని కూడా నేర్చుకోవాలని చెప్పింది. ఇంకా నేను అదైతే స్టార్ట్ చేయలేదు. ఒకవేళ స్టార్ట్ చేస్తే నా ఎక్సర్సైజెస్, నేను గర్భ సంస్కారం ఎలా చేస్తున్నాను అవన్నీ కూడా షేర్ చేసుకుంటానండి. ఇంకా వాకింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేలోపు ఇంకా స్టిల్ మా వాళ్ళు పడుకొనే ఉన్నారనమాట. ఇంకా మెయిన్ ఏంటంటే అండి, నాకు ఈ ప్రెగ్నెన్సీలో రిస్క్ ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. సమ్మర్లో ప్రతి ఒక్కరికి ఉంటుందేమో ఆల్మోస్ట్ నాకు తెలిసి. వాటర్ ఎక్కువ తీసుకుంటే మనం దాని నుంచి తప్పించుకోవచ్చు. ఆమె మెడిసిన్ కూడా ఇచ్చింది నాకు. బట్ నేనైతే మెడిసిన్ వాడకుండా వాటర్ ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టాను. మళ్ళీ టెస్ట్ చేయించుకున్నప్పటికీ చాలా వరకు తగ్గిపోయిందనమాట. మీరు కూడా అది ప్రెగ్నెంట్ అయినా కాకపోయినా కూడా వాటర్ ఇంటేక్ అనేది సమ్మర్లో మాత్రం అస్సలు మర్చిపోకండి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఒక్కసారి తగులుకుందంటే అంత ఈజీగా వదలదనమాట ఇది అయితే మాత్రానికి. ఇంకా వాటర్ తాగేసి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు పడుకొనే ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి బెడ్ అన్నీ క్లీన్ చేసుకుందామని క్లీన్ చేస్తున్నానండి. ఈ వీడియోలో నేను చేసిన ఎక్సర్సైజెస్ అవన్నీ చూపించలేదండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను, వాళ్ళు ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మొత్తం ఒకసారి నాకు నా ఫైల్ చూపిస్తానమాట. పెద్ద పెద్ద లిస్ట్ ఇస్తారు, ఏం ఫుడ్ తినాలి, ఏం ఫుడ్ తినకూడదు, ఎంతెంత క్వాంటిటీ తినాలి అని ప్రతి ఒక్కటి చెప్తారనమాట ఇక్కడ. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఫర్దర్ వీడియోస్లో. ఖచ్చితంగా హెల్ప్ఫుల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, ఓకేనా. అండ్ డే మొత్తం నాకు ఇలానే ఉండదండి. ఒక రోజు ఏమో అసలు ఏమీ పని చేయాలనిపించదు, ఏదో మూడీగా తలకి భారం ఎత్తుకున్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఇంకా సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయింది కదా, కొంచెం అవన్నీ తగ్గుతూ ఉన్నాయన్నమాట. కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను నేనైతేను.
ఇంకా ఫుడ్ ఇంటేక్ కూడా మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏమంత ఉండదు కదా, వామిటింగ్స్, నాజియా వాటిలో అట్లా ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోం. డాక్టర్ అయితే నువ్వు ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవ్వాలి ఇంక ఇప్పటి నుంచి అని చెప్పేసి ఆమె కొన్ని టాబ్లెట్స్ బదులు నాకు ఈ పౌడర్ సజెస్ట్ చేసింది అనమాట. మిల్క్లో వేసి తాగమని చెప్పేసి. నేను అవన్నీ కూడా చూపిస్తాను మీకు ఫర్దర్ వీడియోస్లో. దట్టి ఉన్నదాన్ని ఏదైనా కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మైండ్ ఎంత రిఫ్రెషింగ్ అనిపిస్తుందో కదా. ఇప్పుడు ఎంత బాగుందో అనిపిస్తుంది నాకైతేను. ఇట్లా మార్నింగ్ ఈ బెడ్ సెట్ చేసుకోవడం, కొన్ని చిన్న చిన్నటివి చేసినప్పటికీ మన ఇల్లు చాలా నీట్గా కనిపిస్తుంది అనుకుంటానండి నేనైతేను. ఇంకా బెడ్రూమ్ కంప్లీట్ అవ్వగానే కిచెన్లోకి వచ్చానండి. నా కిచెన్ చూసి మీరైతే అస్సలు భయపడకండి. నైట్ ఏమాత్రం క్లీన్ చేయలేదు. నేను నైట్ హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్లో చూయించుకొని డాక్టర్తో మాట్లాడి అంత ఇంటికి వచ్చేసరికి 9:30, 10 అయ్యింది. తిన్న తర్వాత ఏంటో అండి నాకు వామిటింగ్ వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. బట్ నార్మల్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటుంటాను కానీ నైట్ ఎందుకో బయటికి వెళ్ళి వచ్చేసరికి ఎందుకో నీరసంగా అనిపించేసింది, కళ్ళు తిరుగుతున్నట్టు. ఇంకా సరేలే అని చెప్పేసి పడుకొనేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఫాస్ట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేయాలి. నిన్న ఈవినింగ్ ఏమో మా వాడికి వచ్చేసి బఠానీ చాట్ చేసి ఇచ్చాను. లైట్గా స్పైసెస్ వేసి పానీపూరి ఉంటే అవి కొంచెం పానీపూరి వేయించి క్రష్ చేసి వేసి ఇచ్చాను అనమాట. వాడు చాలా బాగా తిన్నాడు. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఉట్టివి నార్మల్గా అయితే శనక్కాయలు, బఠానీలు, కాబూలి చనా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉడకబెట్టి ఇస్తుంటాను. ఒక్కోసారి ఇలా కొంచెం లైట్గా మసాలా లాగా చేసి ఇట్లా పానీపూరి యాడ్ చేసి ఇస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే నైట్ నేను నాకు ఇష్టమైన మ్యాంగో పచ్చడి లోపల పెట్టడం మర్చిపోయాను. డబ్బా చూస్తానే మినీ హార్ట్ అటాక్ వచ్చినట్లయిందనమాట. అయ్యో చెడిపోయిందేమో అని చెప్పేసి. బట్ ఓపెన్ చేసి చూస్తే బాగానే ఉందండి. ఇది షార్ట్ అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఈ పచ్చడి ఇంకా తెలియదు అనుకుంటే కానీ ఒకసారి షార్ట్ వెళ్ళి చూసి ట్రై చేయండి. చాలా బాగుందన్నమాట చట్నీ అయితే మాత్రానికి. మనకి పికిల్స్ పెట్టని రాని వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుంది. ఇంకా నిన్న కొన్ని బఠానీలు అలాగే మిగిలిపోయాయి. దాంతో ఇంకా మసాలా కర్రీ చేసి మా ఆయనకి చపాతీ చేసి ఇద్దామనుకున్నానండి. పూరి తింటుంటాం కానీ బాగా ఈ మధ్యకాలంలో డైట్ అని మా ఆయన డైట్ మొదలెట్టాడు. అప్పటి నుంచి మా ఇంట్లో పూరి తినడమే చాలా తక్కువ అయిపోయిందనమాట అండి. ఇంకా నాకు ఇక్కడ ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అండి. మా వాళ్ళు హాల్లోనే పడుకొని ఉంటారు కదా, కిచెన్ హాల్కి ఆనుకొనే ఉంటుంది. ఎంత మెల్లగా పనులు చేసుకోవాలంటే ఏమాత్రం చిన్న సౌండ్ రాకుండా, నేను అర్ధగంటలో చేసుకోవాల్సిన పని ఏది సౌండ్ రాకుండా చేయాలంటేను 1 గంట పడుతుంది అనమాట. నాకు ఈ విషయంలోనే కొంచెం బాగా ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళకంటే ముందు లేచి ఇట్లాంటి క్లీనింగులు ఏమైనా చేద్దాం అనుకుంటే చాలా కష్టం అనమాట. ఇంకా మా వాడైతేను కొంచెం సౌండ్ వచ్చేస్తేను లేచేస్తాడు. ఇంక అందుకోసమని ప్రశాంతంగా నిదానంగా సౌండ్ రాకుండా సింక్లోకి సామాన్లు లేచేసి అలా క్లీన్ చేసుకుంటున్నాను నేనైతేను. అలా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళ టైమింగ్స్ వాళ్ళదంతా వేరే ఉంటుందండి. ఇంకా లైట్ వేసేసరికి మా ఆయన లేచేసాడనమాట. ఇంకా కాఫీ పెట్టు అని అంటున్నాడు. ఇంకా ఫాస్ట్గా నేనైతే క్లీన్ చేసేసుకొని కాఫీ ఇచ్చేసి ఇంకా వంట స్టార్ట్ చేశానండి. అసలే మసాలా కర్రీను మళ్ళీ చపాతీ అంటే లేట్ అయిపోతుంది కదా, ఇంకా ఏం రికార్డ్ చేయలేదు నేనైతేను. మొత్తానికైతే గిన మసాలా కర్రీ చపాతీ చేసుకొని మంచిగా తిన్నామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గిన ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూస్తూ ఉండండి. నేను ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ ఆఫ్టర్నూన్ 2కి అప్లోడ్ చేస్తాను. మీరు నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మన వీడియో మీరు చూడొచ్చండి. ఓకేనా? అలాగే ఎలా అనిపించిందో ఈ వ్లాగ్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా కూడా మార్చుకోవాలి అనిపిస్తే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? అలాగే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిరీస్ అవన్నీ షేర్ చేసుకుందాం అనుకున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి.